చార్ట్ చూస్తున్నంతసేపు ఎవరికి లాస్ అనేది రాదు, కానీ చార్ట్ చూడడం మాత్రమే చేసి ట్రేడ్ చేయకపోతే అప్పుడు వస్తుంది అసలైన లాసు. మైండ్లో అనాలిసిస్ మొదలవుతుంది కానీ డెసిషన్ ఎప్పటికీ పూర్తవ్వదు. ఇది స్ట్రాటజీలోని ఫెయిల్యూర్ కాదు, ఇది మన సైకలాజికల్ ఓవర్లోడ్. When clarity is replaced with confusion and hesitation, the chart doesn't betray you. 9 అవ్వగానే మార్కెట్లో కూర్చుంటాం, చార్ట్లు ఓపెన్ చేస్తాం, టెలిగ్రామ్ వాట్సాప్లో ఆ రికమెండేషన్స్ ఈ రికమెండేషన్స్ ఫ్లో మొదలైపోతుంది. యూట్యూబ్లో గురువులందరూ వాళ్ళ వ్యూస్, రికమెండేషన్స్, స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చార్ట్ మీద ఇండికేటర్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. టీవీ స్క్రీన్లో రెసెషను, జాబ్ డేటా, ఇన్ఫ్లేషను, ట్రంప్ ట్వీట్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నిఫ్టీ పెరుగుతూ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ పడుతూ ఉంటుంది, సెన్సెక్స్ కన్సాలిడేషన్లో ఉంటుంది. మనకు అవసరమైన అవసరం లేని ప్రతి ఒక్క డేటా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మన ముందే ఉంటుంది, ఒక్కటి తప్ప. అదే ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి కావాల్సిన డెసిషన్ మేకింగ్. ఎంత దూరంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికైనా ట్రై చేస్తాం, తెచ్చుకుంటాం కూడా, కానీ డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసరికి ఎగ్జిక్యూషన్కి చాలా దూరంగా ఉంటాం. ఇదే మైండ్లో అయ్యే ట్రాఫిక్ జామ్. ఒక ట్రేడ్ పర్ఫెక్ట్ సిగ్నల్తో ఎంట్రీకి రెడీగా ఉంటుంది, కానీ మన మైండ్లో మన డెసిషన్స్ మాత్రం అటు ఇటు తాడు పట్టుకునేలాగే టగ్ ఆఫ్ గేమ్ లాగా ఆడుతూ ఉంటాయి. వాట్ కాజెస్ దిస్ మెంటల్ పారాలిసిస్? ఫస్ట్ వన్, ఫియర్ ఆఫ్ బీయింగ్ రాంగ్, అడిక్షన్ టు కన్ఫర్మేషన్, ఇన్సెక్యూరిటీ మాస్క్డ్ యాజ్ రీసెర్చ్. రీసెర్చ్ చెయ్యాలి, కానీ ఆ రీసెర్చ్ ఒక ఇన్సెక్యూరిటీ మాస్క్ అవ్వకూడదు మనకి. డెసిషన్ డిలే డిస్గైజ్డ్ యాజ్ డిసిప్లిన్. మన డెసిషన్ డిలే చేస్తూ ఎంట్రీని కూడా డిలే చేస్తూ ఉంటాం. పర్ఫెక్షనిజం ద సైలెంట్ కిల్లర్. చాలా మంది ట్రేడర్స్ డబ్బు పోగొట్టుకోవడానికి అసలు భయపడరు, మనం చూడని లాసులా. ఒకప్పుడు మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా ట్రేడ్స్ తీసుకుంటాం. ఈ ప్రాసెస్ అలవాటు అయిపోయింది మనకి. తర్వాత దెబ్బలు తగిలి మంచిగా సబ్జెక్ట్ అంతా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి భయపడుతున్నాం, ఎక్కడ మళ్ళీ తప్పు అయిపోతామో అని. ద బ్రెయిన్ కాంట్ హ్యాండిల్ దిస్ మచ్ ఆఫ్ కాగ్నిటివ్ ఓవర్లోడ్. మన మైండ్ ఏమి ఒక హార్డ్ డిస్క్ కాదు కదా, జస్ట్ ఒక లైవ్ వైర్ లాంటిది. ఓవర్లోడ్ అయితే పూర్తిగా షట్ డౌన్ అయిపోతుంది. ఒకసారి కొన్ని విషయాలకి మాత్రమే మన మైండ్ ఫోకస్ చేయగలదు, దాని మీద ఎక్కువ ప్రెషర్ పెడితే క్లారిటీ మిస్ అయిపోతుంది. మనం ఓపెన్ చేసే ప్రతి ఒక్క న్యూ ట్యాబ్, మనం చేసే ప్రతి ఒక్క న్యూ అనాలిసిస్, మనం నేర్చుకునే ప్రతి ఒక్క యూట్యూబ్ న్యూ స్ట్రాటజీ మన మైండ్ మీద ఒక్కోటిగా యాడ్ చేసి ప్రెషర్ని ఇంకా పెంచుతున్నాం. అసలకే మన మైండ్ లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది, మనం తీసుకుని వచ్చి వీటన్నిటిని కూడా దాని మీద వేస్తాం. చాలా మంది ట్రేడర్స్ చార్ట్ ని అస్సలు మిస్ అవ్వరు. చార్ట్స్ ప్రైస్ ని క్లియర్ గా చూపిస్తాయి, కానీ మనసు చెప్పే డైరెక్షన్ ని వెనకపోవడమే అసలైన తప్పు. ఎలా వింటాం? అంత ట్రాఫిక్ జామ్ అయ్యింది అక్కడ. అంత ట్రాఫిక్ జామ్ లో ఈ డెసిషన్ ఇన్స్టింక్ట్ ఎలా వినిపిస్తుంది మనకి? You don't run out of time, you run out of clarity with so many useless doubts every time. సైకాలజీలో లాస్ అనేది సడన్ గా రాదు. ప్రతి చిన్న డౌట్ తో క్లారిటీ అనేది క్వైట్ గా డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఎలా ఉంటాయి ఆ డౌట్స్? ఏ చార్ట్ చూడాలి, ఏ ఇండికేటర్ పెట్టాలి, ఏ టైం ఫ్రేమ్ వాడాలి, లాట్ సైజ్ ఎంత తీసుకోవాలి, ఎంట్రీ ఇప్పుడే తీసుకోవాలా లేదా కన్ఫర్మేషన్ వచ్చాక తీసుకోవాలా? డెసిషన్ మేకింగ్ అనేది విజ్డమ్ కాదు, అది ఒక ఎక్స్పెన్స్. ఎవ్రీ స్మాల్ చాయిస్ ఈజ్ లైక్ ఎ మైక్రో ట్రేడ్. అది
చాట్ లోనో డిమాట్ అకౌంట్ లోనో ట్రేడింగ్ అకౌంట్ లోనో చేసే ట్రేడ్ కాదు. అది మన మెంటల్ క్యాపిటల్ అకౌంట్ లో చేసే ట్రేడ్. అనవసరమైన వాటికి మెంటల్ క్యాపిటల్ వేస్ట్ చేసుకుంటే మానిటరీ క్యాపిటల్ అస్సలు రాదు. గుర్తుంచుకోండి. ఈ ఓవర్ థింకింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఉన్న వాటితో కాకుండా ఎక్కువ కన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటాం, ఆరాటపడుతూ ఉంటాం. చాలా రకాల సెటప్స్ ని మనం రీసెర్చ్ చేస్తాం, కానీ టైం వచ్చినప్పుడు మాత్రం భయపడిపోతాం, బిగుసుకుపోతాం. రిగ్రెట్ అవ్వకుండా ఉండడానికి మన డెసిషన్స్ ని డిలే చేస్తాం. మార్నింగ్ 9 నుండి కమోడిటీస్ మార్కెట్ క్లోజ్ అయ్యేదాకా తక్కువలో తక్కువ 5 ట్రేడ్లు పట్టుకుంటాం. ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ చెయ్యం. స్ట్రాటజీని మార్చేస్తూ ఉంటాం. మార్కెట్స్ ని స్టడీ చేస్తాం, చాలా డీప్ స్టడీ చేస్తాం, కానీ మార్కెట్ ని ఫేస్ చేయలేం. ఫేస్ చేయడానికి భయం. యు అబ్సెస్ ఓవర్ అవాయిడింగ్ లాస్. చాలా మందికి లాస్ అంటే డబ్బు పోవడం ఒక్కటే అవ్వచ్చు, కానీ ఒక నిజమైన లాస్ ఎప్పుడు వస్తుందంటే ఒక ట్రేడ్ మిస్ అయినప్పుడు మనసులో నుంచి వినపడే ఒక మాట, ఇది నా స్టడీ, పర్ఫెక్ట్ గా స్టడీ చేశాను, ట్రేడ్ మిస్ అయిపోయింది, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది, కానీ ఎంట్రీ తీసుకోలేకపోయా, ట్రేడ్ మిస్ అయిపోయింది. ఓపెన్ గా మాట్లాడుకుంటే ట్రేడ్ మిస్ అవ్వదు, మనమే మిస్ చేశాం. ఒక నిజమైన ట్రేడర్ లాస్ అవుతాడు, అది డబ్బు వల్ల కాదు, అతను చేసే పర్ఫెక్ట్ స్టడీని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం వల్ల, భయం వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల. ఈ ఓవర్ థింకింగ్ ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? ఫస్ట్ వన్, టైం బౌండ్ అనాలిసిస్. చార్ట్ ఓపెన్ చేసి స్టడీ చేయాలి, అంతేగాని చార్ట్ మీద గంటలు గంటలు మెడిటేషన్ చేయకూడదు. డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ దాన్ని కదిలించకూడదు. స్క్రీన్ ముందు గంటలు గంటలు కూర్చుంటే స్పష్టత రాదు, సందేహం పెరుగుతుంది. చార్ట్ లో క్యాండిల్స్ కదలాలి, మన మనసు కదలకూడదు. అది ట్రేడింగ్. ఇదే డిసిప్లిన్. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్, మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం స్క్రీన్ టైం కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి. అసలు ముందు తెలుసుకోవాలి కదా, మార్కెట్ ఏంటి, క్యాండిల్స్ ఏంటి, మొమెంటం ఏంటి, మార్కెట్ తాలూకు లక్షణాన్ని తెలుసుకోవాలి కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం స్క్రీన్ టైం ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు ఎక్కువ చాట్స్ చూడండి. వీటి గురించి ముందు ముందు టెక్నికల్ కాన్సెప్ట్స్ మొదలయ్యాక చాలా కూల్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్, క్రియేట్ ఏ క్లియర్ ఎంట్రీ ప్రోటోకాల్. అసలు నీ దృష్టిలో ఈ ట్రేడ్ కి నేను రెడీ, ఇది నా పర్ఫెక్ట్ ఎంట్రీ అని నువ్వు ఎప్పుడు డిసైడ్ అవుతావు? ముందే ఒక పేపర్ మీద రాసుకోండి. కండిషన్స్ మ్యాచ్ అయినాక నేను రెడీనా అనే డౌట్ మళ్ళీ నీకు రాకూడదు. అలా కాకుండా ట్రేడ్ అనాలిసిస్ తర్వాత కూడా ఓవర్ థింకింగ్ చేస్తే అది మనకి మనమే వేసుకునే ఫస్ట్ ట్రాప్. నీ డౌట్స్ తో డిబేట్ చేయొద్దు. నీ డౌట్స్ కి నీ యాక్షన్ మాత్రమే నీ ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ వన్, ప్రీ ట్రేడ్ జర్నలింగ్. ఇది మన బ్రెయిన్ కి ఒక డీటాక్స్ లా పనిచేస్తుంది. ఓవర్ థింకింగ్ ట్రేడ్ అయ్యాక రాసేది ఫెయిల్ అయిన ట్రేడ్ ని అర్థం చేసుకోవడం కోసం, కానీ ట్రేడ్ ముందే రాసుకుంటే ఫెయిల్యూర్ ట్రేడ్స్ ని తప్పించుకోవచ్చు. ఒక చెక్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ మై రీజన్ ఫర్ ఎంటరింగ్ దిస్ ట్రేడ్. సెకండ్ వన్, మనం ఏ స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తున్నామో అందులో అన్ని కండిషన్స్ మ్యాచ్ అయినాయా లేదా. థర్డ్ వన్, స్టాప్ లాస్ ని టార్గెట్ ని ఫిక్స్ చేసామా లేదా. ఫోర్త్ వన్, ఈ ట్రేడ్ నేను భయంతో ఎంటర్ అవుతున్నానా లేకపోతే కన్విక్షన్ తో ఎంటర్ అవుతున్నానా. ట్రేడ్ తీసుకునే ముందు ఈ చెక్ లిస్ట్ కి ఆన్సర్స్ మీ దగ్గర ఉంటే ట్రేడ్ ఎంటర్ అయినాక ఎలాంటి డౌట్స్ కి ప్లేస్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం క్లారిటీతో ఉన్నాం. జర్నలింగ్ ఇస్ నాట్ అబౌట్ అనాలిసిస్, ఇట్ ఈస్ ఎ టూల్ టు ఫోకస్ యువర్ మెంటల్ ఎనర్జీ. ఈ పాయింట్ మటుకు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. రెడ్యూస్ నాయిస్ అండ్ చాట్స్. చాట్ మీద సాధ్యమైనంత వరకు నాయిస్ ని తగ్గించండి. ఒక స్నైపర్ కి 2 గన్నుల అవసరం లేదు, అలానే ఒక ట్రేడర్ కి కూడా
చాలా ఇండికేటర్స్ అవసరం లేదు చార్ట్ మీద. నీ చార్ట్ మీద ఎన్ని టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటే అంత క్లారిటీ తగ్గుతుంది. ఎన్ని టెక్నికల్ ఇండికేటర్స్ తక్కువ ఉంటే అంత క్లారిటీ పెరుగుతుంది. మనం చేస్తూ పోయే ప్రతి ఒక్క సెటప్ మనకు ఒక డౌట్ ని క్రియేట్ చేస్తుంది. సో క్లియర్ ద జంక్. మీ లిస్ట్ లో ఉండాల్సింది చాలా తక్కువ ఇండికేటర్స్ తో తయారు చేసుకున్న ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ. చార్ట్ మీద మీరు ఎన్ని ఇండికేటర్స్ పెడితే మీరు అంత డిస్ట్రాక్ట్ అవుతారు. టూ మెనీ ఇండికేటర్స్ ఆర్ నాట్ ద నాలెడ్జ్, టూ మెనీ ఫిల్టర్స్ బ్లాక్స్ ద లైట్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు వచ్చిన లాసుల గురించి మాట్లాడతారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ లాస్ రావడానికి గల కారణమైన డెసిషన్ మేకింగ్ గురించి ఆలోచిస్తారు. చాలా ఎక్కువ మంది ట్రేడ్ అయిపోయాక అసలు ఆ ట్రేడ్ తాలూకా డెసిషన్ మేకింగ్ గురించి అసలు 1% కూడా ఆలోచించరు. లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదో ఒకటి వచ్చినప్పుడు మనం దాన్ని తెలుసుకోగలం, కానీ ఏ డెసిషన్ తీసుకోకుండా అలా ఫ్రీజ్ అయిపోతే ఏం మిస్ అయిపోతున్నామో కూడా తెలుసుకోలేము. ట్రేడ్ లో సక్సెస్ పర్ఫెక్ట్ చార్ట్ నుంచి మాత్రమే రాదు. రైట్ టైంలో మనం తీసుకునే డెసిషన్ కూడా దానికి మ్యాచ్ అవ్వాలి. ట్రేడర్ ఫెయిల్యూర్స్ కి కారణం సెటప్ లేని చార్ట్స్ కాదు, మంచి సిగ్నల్ ఉన్న టైంలో కూడా డెసిషన్ తీసుకోకుండా భయపడుతూ ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ లో మిగిలిపోయిన మూమెంట్స్. మంచి సిగ్నల్ ఉంది అని చార్ట్ మనకి చెప్తుంది, కానీ మనం మాత్రం నేను రెడీ అని మనం చెప్పుకోలేము. ఈ ఓవర్ థింకింగ్, ఓవర్ డౌట్స్ వల్ల. మీరు ట్రేడింగ్ మీద సీరియస్ గా ఉంటే మిమ్మల్ని మీరు చాలా సీరియస్ గా ఈ సీరియస్ క్వశ్చన్స్ అడగండి. ఫస్ట్ వన్, ట్రేడింగ్ ని మీరేం నేర్చుకున్నారు, మీరేం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సెకండ్ వన్, ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నావా లేకపోతే అప్రూవల్ కోసమా నీ వెయిటింగ్. థర్డ్ వన్, అసలు నీ రీసెర్చ్ ఎందుకు కంప్లీట్ అవ్వదు. డెసిషన్ మేకింగ్ కి నువ్వు రెడీయా కాదా. ఈ క్వశ్చన్స్ ని మిమ్మల్ని మీరు అడగండి, ఒకసారి ట్రై చేయండి. మన చార్ట్ క్లియర్ గా ఉంటుంది స్ట్రాటజీతో, కానీ మన మైండ్ లో చాలా గందరగోళం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఫాలో అవడానికి, మనం పెట్టుకున్న రూల్స్ ఫాలో అవడానికి కూడా చాలా గందరగోళం ఉంటుంది. ఫియర్ ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు, దాని ప్రెసెన్స్ లో యాక్షన్ తీసుకోవడం నేర్చుకుంటే సరిపోతుంది. ట్రేడ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనల్ని వెనక్కి లాగే ఆలోచనలే ఎక్కువ ఉంటాయి. వీటన్నిటి మధ్య క్లారిటీ అనేది చాలా చిన్నదైపోతుంది. అసలు ట్రేడర్ గా మన వర్క్ ఏంటి? ప్రతి ట్రేడ్ లో ప్రాఫిట్స్ చేయడం కాదు, ప్రతి ట్రేడ్ లో మన మనసులో ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే ఆలోచనల్ని కట్ చేయడం. మార్కెట్ లో యాక్షన్ తీసుకొని ముందుకెళ్తే మనసుకి ఫ్రీడమ్ ఉంటుంది. అదే హెజిటేషన్ తో ఏమి చేయకుండా అక్కడే నిలబడిపోతే ఒక జైల్లో ఉన్నట్టు ఉంటుంది. స్ట్రాటజీ అనేది మ్యాప్ అయితే, క్లారిటీ అనేది మనం నడిపే వెహికల్. మనం దాన్ని జాగ్రత్తగా మ్యాప్ కు అనుగుణంగా నడపాలి. ఇక్కడ దాకా వీడియోని చూసారంటే ఈ ఇన్పుట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి మీకు, నో డౌట్. ఒక లైక్ చేయండి, ఛానల్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.